లెవెల్ ఉందన్న. అసలుకి ప్రభాస్ అన్నకు మాత్రం మంచి హిట్ సినిమా. ఏంటంటే డైనోసార్ రంగంలోకి దిగిందంటే ఇంకా ఏ రికార్డులు కూడా ఉండవు. అసలు ఫస్ట్ హాఫ్లో ఏమన్నా ఎలివేషన్సా, మన కేజీఎఫ్ ఏంటికి పనికిరాదురా బాబు అనిపించింది. అసలుకి మన ప్రభాస్ అన్నని మాత్రం ఆ లుక్లో మాత్రం ఏ లెవెల్ ఉండడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫైట్ ఒక్కొక్కటి కొడుతుంటే కొన్ని కట్అవుట్ చూసి నమ్మేలు డూడ్ అంటారు కదా, నిజంగా అంటే అన్న కట్అవుట్ చూసి నమ్మేలా, ఎవడన్నా నమ్మనోడు అంటే ఇంకా వేస్టే. ఫైట్ మాత్రం యాక్షన్ సీన్స్ భారీగా ఉండేవి. 2 సాంగ్స్ అయితే చాలా సూపర్ అనిపించాయి. ఫ్రెండ్షిప్ గురించి అయితే అబ్బా బాగా చూపించాను అన్న. దీంట్లో కలిసిపోయి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత బాండింగ్ ఉందనేది పృథ్వీరాజ్ గారు ఒక కడమ అనేది తీస్తే ఫ్రెండ్ గురించి ఆ సీన్ మాత్రం బాగుంది. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, రైప్ గురించి ఒక పాప గురించి కాపాడుతాడనమాట. అప్పుడు నరకే సీన్ ఉంటుంది. ఏమన్నా 2 కత్తులతోని ఒక్కొక్కరిని నరుకుతుంటే ఉంటుంది బ్రో. మైండ్ పిచ్చెక్కిపోతుంది అన్న. నిజంగా అంటే సినిమా అయితే చాలా బాగుంది అన్న. ప్రభాస్ అన్నకి రికార్డు 50 రూపాయల టికెట్ 100 రూపాయలు పెడితే కొంటున్నారంటే అది ప్రభాస్ అన్న పవర్. 1 గంట 2 గంటలు ఏదో నైట్ మేల్కొని చూస్తున్నారంటే ఓటీటీ కాలంలో కూడా నీకు బ్లాక్లో కొంటున్నారంటే అది ఎవరు? ప్రభాస్ అన్న పవర్. ప్రభాస్ అన్న అంటే ఆ లెవెల్. అసలుకి ఇంకా మొత్తం రికార్డు దంగలు దంచి కొడుతుంది. బాబాల్ రికార్డులు బద్దలు కొడుతుంది. డైనోసార్కి అడ్డు లేదు, రికార్డులు బద్దలు కొట్టి పడేదా ప్రభాస్ అన్న. జై ప్రభాస్ అన్న, జై డైనోసార్. సలార్ మూవీ మాత్రం వేరే లెవెల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని శృతి కొద్దిగా ఉంది. ప్రశాంత్ నీళ్ళు కానీ ప్రమోషన్స్ చేయకుండా ఈ లెవెల్ ఉందంటే, ప్రమోషన్ చేసింటే ఇంకే లెవెల్. సినిమా మాత్రం చాలా సూపర్.